క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో భారత్కు చోటు లభించింది. శాశ్వత సభ్యత్వం దక్కింది. తద్వారా సభ్యత్వం పొందిన 35వ దేశంగా భారత్ నిలిచింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ దౌత్య దేశాల ఆధ్వర్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ ఎంటీసీఆర్ ఒప్పందంపై సంతకం చేశారు. భారత్ చేరిక ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబంధనలు మరింత పటిష్టమయ్యేందుకు దోహదపడుతోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత సభ్యత్వం కోసం మద్దతు తెలిపిన 34 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఎంటీసీఆర్లో సభ్యదేశంగా ఉన్న భారత్ అత్యాధునిక క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు పొందనుంది. ఎంటీసీఆర్ సభ్యత్వంతో భారత్కు ఒనగూరే ప్రయోజనాలపై రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్ రెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ముఖాముఖి చూద్దాం. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్లో భారత్ సభ్యదేశంగా చేరింది. దీనికి సంబంధించి రక్షణ మంత్రి సలహాదారు సతీష్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఈ ట్రీటీలో భారత్ చేరడం వల్ల, ఇండియా చేరడం వల్ల దేశం రక్షణ వ్యవస్థకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఇండియా చేరడం వల్ల మన దేశానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? మొట్టమొదటగా భారతదేశం ఈరోజు ఏదైతే ఎంటీసీఆర్లో ఉన్నటువంటి మిగతా దేశాల సరసన సభ్యురాలుగా చేరటం అనేటువంటిది దేశానికి, దేశ సామర్థ్యానికి ఒక గుర్తింపు. ఒక దేశం ఎంటీసీఆర్లో మెంబర్ కావటం అంటే ఆ దేశం కొన్ని శక్తి సామర్థ్యాలను సాధించి తన పాఠవాలను ప్రదర్శించగలదు అనేటువంటి సందర్భాల్లో, తర్వాత ఆ దేశం తనకున్నటువంటి ఆయుధ సంపత్తిని శాంతి కొరకు మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి ఒక నమ్మకంతో ఈ రకమైనటువంటి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఎంటీసీఆర్లో చేరినందువల్ల రకరకాల ఉపయోగాలు దేశానికి ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి, ఇప్పటివరకు లేనటువంటి మన దగ్గర లభ్యం కానటువంటి టెక్నాలజీస్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి లభిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల దగ్గర ఉన్నటువంటి ఈ రకమైన టెక్నాలజీస్ మనం ఎంటీసీఆర్లో చేరాము కాబట్టి ఆ సభ్యత్వమైన మీద ఉన్నటువంటి నమ్మకంతో మనకి ఈ టెక్నాలజీస్ని, లేకపోతే ఈ మెటీరియల్స్ని మనకి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఇవ్వచ్చు. అట్లనే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని, ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి క్షిపణులని ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఒకటి, మనకు లేని టెక్నాలజీస్ మనకు వస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని మనం ఇతర దేశాలకు అందించవచ్చు. అలానే మిగతా మంత్రిత్వ శాఖలకు, లేకుంటే మిగతా క్రిటికల్ డిపార్ట్మెంట్స్కి రావాల్సినటువంటి టెక్నాలజీస్ కూడా వచ్చేటువంటి ఒక సౌలభ్యం ఈ ఎంటీసీఆర్ వల్ల వస్తుంది. ఇవన్నీ కూడా ఉపయోగాలు. ప్లస్ మనకి ఎంటీసీఆర్లో చేరిన తర్వాత ఈరోజు ఏవైతే 34 అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం చేరేందుకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. అయితే సార్, 2004లో బల్గేరియా 34వ దేశంగా చేరిన తర్వాత మనకు సుమారు 12 సంవత్సరాలు పట్టింది సార్ 35వ సభ్య దేశంగా చేరేందుకు. అంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు సార్? రకరకాల పొలిటికల్ రీజన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ కారణాలు, సమీకరణాలు, వీటన్నిటి వల్ల కూడా చాలా డిలే అయింది. అయితే భారతదేశం ఈ మధ్యకాలంలో చూపినటువంటి ఒక టెంపర్మెంట్, మనకై మనం సొంతంగా విధించుకున్నటువంటి కొన్ని ఆంక్షలు, ఇవన్నీ కూడా ఎంటీసీఆర్ సభ్య దేశాలని భారతదేశం యొక్క శాంతి కాముకతను గుర్తించేట్లుగా చేసి ఈరోజు మనకి ఎంటీసీఆర్ వచ్చే విధంగా చేశాయి. అలానే మన ప్రభుత్వం ఏదైతే డిప్లొమసీ ప్రదర్శిస్తుందో దీన్ని ఒక డిప్లొమాటిక్ విక్టరీగా మనం ఈరోజు ఖచ్చితంగా పరిగణించవచ్చు. గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా వివిధ దేశాలతో మనం జరుపుతున్నటువంటి డిప్లొమాటిక్ చర్చలు, ఆ చర్చల యొక్క ప్రతిఫలమే ఇది ఈరోజు మనకి ఎంటీసీఆర్ సభ్యత్వం. సార్, మరోవైపు ఎంటీసీఆర్లో చైనా సభ్యదేశంగా లేదు. మనకు ఎన్ఎస్జీ సభ్యత్వం రాకుండా అడ్డుకోవడానికి చైనా కూడా ఒక కారణం అని చెప్పేసి జరుగుతున్న దీని మీద మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్? మన చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు వారికి ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాల వల్ల
వారు ఉన్నటువంటి అవగాహన వల్ల కొన్ని చర్యలు చేపడుతూ ఉండొచ్చు. అయితే మీరు చెప్పినట్టు వారెవరో అడ్డుకున్నందువల్ల మనకి ఎన్ఎస్జీ సభ్యత్వం రాదు అనేటువంటి అభిప్రాయం పూర్తిగా లేదు. ఎందుకంటే ఈరోజు మనల్ని రిజెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా భారతదేశం యొక్క ఎన్ఎస్జీ సభ్యత్వం కన్సిడరేషన్లోనే ఉంది. మనం విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎన్ఎస్జీలో సభ్యత్వం లేకపోయినా ఎంటీసీఆర్లో సభ్యత్వం రావడం వల్ల క్షిపణి రంగంలో భారతదేశం మరింత టెక్నాలజీ సొంతం చేసుకుంటుందని, భవిష్యత్తులో భారతదేశ క్షిపణి రంగ వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో విజయభాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.